సహోదరులు సహోదరులు, మీ జీవితంలో విజయము సాధించాలి అని అంటే మీలో వినయము అనే లక్షణము ఉండాలి. తనను తాను తగ్గించుకొని వారిని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఘనతకు ముందు వినయము, నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. మళ్ళీ ఎవరైనా నాశనం కావాలి అని అనుకుంటున్నారా? అయితే పొగరు, గర్వము ఈ రెండు కనపరచండి, ఉన్నవి కాస్త పోతాయి. అర్థమైందా? పొగరబోతోళ్ళు, గర్విష్ఠులు కలిగి ఉన్న వాటిని పోగొట్టుకుంటారు. పొగరబోతు భర్త భార్యను పోగొట్టుకుంటాడు. పొగరబోతు భార్య భర్తను పోగొట్టుకుంటుంది. పొగరబోతోడు ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు ఉన్న వ్యాపారాన్ని పోగొట్టుకుంటాడు. కస్టమర్ వచ్చారండి, ఏదో అడిగాడండి, ఏమండి దీని రేట్ ఎంత? కనపట్లేదు ఎక్కడ నీకు? అదేంటి అలా మాట్లాడుతావే ఉంటాయా? దీని రేట్ ఎంత అని అడిగాను. చూసుకో, ఆ పెట్టి మీద ఆ డబ్బా మీద ఉంటుంది. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ? నీకు రేట్లు చెప్పడం లేను ఇక్కడ ఉన్నాయను, అలా అరుస్తున్నావేమిటాయా? సో ఇలాంటి వాడు ఎవరిని పోగొట్టుకుంటాడు చెప్పండి? కస్టమర్ని పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు వ్యాపారం చేస్తే కస్టమర్లను పోగొట్టుకుంటాడు. పొగరబోతోడు పెళ్లి చేసుకుంటే పెళ్ళానే పోగొట్టుకుంటాడు. అలాగే పొగరమూర్తి పెళ్లి చేసుకుంటే మొగుని పోగొట్టుకుంటుంది. వినండి సహోదరి సహోదరులు, నువ్వు కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతున్నావా? అయితే పొగరగా జీవించు, గర్విష్టిగా జీవించు, అన్నీ పోగొట్టుకుంటావు. ఈరోజు మనలో కొంతమంది పోగొట్టుకున్నారు. మంచి స్నేహితులను పోగొట్టుకున్నారు, మంచి ఆప్తులను పోగొట్టుకున్నారు, మంచి బంధువులను పోగొట్టుకున్నారు, మంచి భవిష్యత్తును పోగొట్టుకున్నారు. కారణం తెలుసా? నీ పొగరబోతనం, నీ కోపం, నీ ఆయాసం, నీ ఆవేశం, నీకున్న గర్వం ఈరోజు నిన్ను ఒంటరిని చేసింది, అనాథను చేసింది. దేవుడు నిన్ను హెచ్చించాలి ఆశపడుతున్నావా? అయితే నీలో కనిపించాల్సింది మొట్టమొదటిగా ఏమిటి? వినయం.